సుఖ ప్రయాణానికి సురక్షిత రవాణాకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా అంటే వినిపించే ఒకే పేరు ఏపీఎస్ఆర్టీసీ. పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచి ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి నగరాల్లో తిరిగే మెట్రో బస్సుల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సమాచార వ్యవస్థను ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడలో నూతన సమాచార వ్యవస్థతో కూడిన 100 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. నూతన సమాచార వ్యవస్థ ద్వారా వివిధ మార్గాల్లో అన్ని బస్సులు జీపీఆర్ఎస్ ద్వారా కేంద్రీకృత సర్వర్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయబడతాయి. తద్వారా ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలందించవచ్చు. ఈ వ్యవస్థలో భాగంగా 23 బస్ స్టేషన్లలో మరియు 50 బస్ షెల్టర్లలో ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు అమర్చి బస్సుల సమాచారం అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా బస్సుల సమాచారం తెలుసుకునేలా ఫైండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ అనే మొబైల్ అప్లికేషన్ను రూపొందించారు. ఎస్ఎంఎస్ ద్వారా బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునే సౌకర్యం అందించబడింది. రాత్రి సమయంలో కూడా రికార్డు చేయగల సీసీ కెమెరాలు అమర్చి అసాంఘిక చర్యలు జరగకుండా ప్రయాణికుల భద్రత కొరకు ప్రతి క్షణం నిఘా ఏర్పాటు చేశారు. బస్ డ్రైవర్ వెనుక అమర్చబడిన డిస్ప్లే బోర్డు మరియు మైకుల ద్వారా స్టేజీల వివరాలు అందిస్తున్నారు. నూతన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసిన బస్సుల ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈరోజు మనం ఆర్టీసీ చూస్తే 12,034 బస్సులున్నాయి, 123 డిపోలున్నాయి. అదే మరిగా 65 లక్షల మందికి ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా దగ్గర 75,000 మంది, 80,000 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కలిగించడం, అదే మరిగా ఆర్టీసీ కానీ లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కసారి మొత్తం ప్రైవేటు వ్యవస్థ ఉంటే ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఎప్పుడూ ఉండాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో 75,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడుతున్నారు. సుఖ ప్రయాణానికి సురక్షిత రవాణాకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.